సాఫ్ట్‌వేర్ ఆయన. అంటే నార్మల్‌గా వాస్తుకి పిలిచారు. వెళ్ళాము. యాక్చువల్లీ పితృదోష ఉందా? ఏముందా? అని జనరల్ చెకింగ్ అంతా ఉంటుంది కదా! ఆరా స్కానింగ్‌లో. ఏమన్నా దోషాలున్నాయా? లేదంటే ఏం ప్లానెట్స్ ఎనర్జీ ఉందా? అయన్నీ అయిపోయినాయి. అయిపోయినాక జస్ట్ ఆయనే అనుకోకుండా ఒక క్వెషన్ రైజ్ చేశారు. పితృదోషం ఉందా? అంటే ఉందని వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరిది రావట్లే అక్కడ. ఆన్సర్ అంటే వాళ్ళ తాతగారి నేమ్ చెప్తుంటే నో అని వస్తుంది. వాళ్ళ రిలేటివ్స్ మామగారు అందరి పేర్లు చెప్తున్నా ఎక్కడా లేదు. కానీ ఎక్కడో పెద్ద దోషం అనేది కనబడుతుంది మాకు. ఒక పితృదేవతలకు సంబంధించి ఒక బ్లాక్ ఉంది. అది ఉంటే జస్ట్ మీరు ఇంకెవరినైనా గుర్తు చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కదా అంటే, ఆయన చిన్నప్పుడు అంటే ఒక 5, 6 ఇయర్స్ బేబీ. ఈయన అంత ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ మేనత్త, అత్త వరుసైన ఆవిడ సూసైడ్ చేసుకున్నారట. కిరోసిన్ పోసుకున్న ఏదో ఆవిడ అప్పటినుంచి ఈ అబ్బాయి స్టొమక్‌లో ఉండిపోయారు ఆవిడ. మేము ఆ ఎనర్జీస్ మళ్ళీ పితృదోషంది అక్కడ పేరు రానప్పుడు ఎనర్జీస్ చూసాం. పీవై ఎనర్జీస్. అంటే ఈ స్పిరిట్ ఎనర్జీస్‌కి సంబంధించింది టెస్ట్ చేసాం. ఖచ్చితంగా ఉందక్కడ 100% ఆ అబ్బాయి బాడీలో. ఉన్నప్పుడు మళ్ళీ మేము క్వెషన్స్ చేస్తే ఆవిడ ఖచ్చితంగా వచ్చేసారు. వచ్చి ఆవిడ పెయిన్ ఏంటో చెప్పి ఆ రిలీజ్ అయిన తర్వాత ఆ అబ్బాయి రిలీజ్ అయ్యాడు. అప్పటి వరకు అతనికి ఏంటంటే కడుపులో ఏదో ఉన్నట్టు ఏదో ఒక పెయిన్, బాధ మాట. అంటే ఫ్యామిలీతో ఉన్నా గానీ తను ఏదో ఒకలాంటి సిచ్యువేషన్‌లో ఉండేవాడు.